అందరికీ నమస్కారం. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 28వ శ్లోకం. అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఎటువంటి శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా, పరమాత్మ భావన లేకుండా కేవలం స్వలాభాపేక్షతో యాంత్రికంగా చేసే యజ్ఞములు కానీ, యాగములు కానీ, దానములు కానీ, వ్రతాలు, పూజలు కానీ అవన్నీ అసత్ అంటే అసత్యములు అనిపించుకుంటాయి. అటువంటి కర్మలు చేసి చేయనట్టే. ఆ కర్మలు ఎందుకు పనికిరాకపోగా బంధనములను కలగజేస్తాయి. ఇటువంటి కర్మలు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ ఎటువంటి మంచి ఫలితములను ఇవ్వవు. ఇటువంటి కర్మలు చేసి ఒక్కటే, చేయక ఒకటే. కాబట్టి ఏ పని చేసినా సాత్వికమైన శ్రద్ధ, భక్తి ముఖ్యం అని మరొకసారి ఘంటాపదంగా చెప్పాడు పరమాత్మ. శ్రద్ధ, భక్తి లేకుండా చేసే పనులు, కేవలం యాంత్రికంగా ఇతరుల మెప్పు కొరకు, పేరు ప్రతిష్టల కొరకు చేసే పనులు అసత్తులు కాబట్టి ఎందుకు పనికిరావు. ఇవి ఇహలోక సుఖాలను కానీ, పరలోక సుఖాలను కానీ ఇవ్వవు. అటువంటి కర్మలు చేయడం వృధా అంటూ ఈ అధ్యాయమును ముగించాడు కృష్ణ పరమాత్మ.